మామూలుగా నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన పేరు తెలుసు అసలు సురేష్ షెట్కర్ ఇప్పుడు అంటే 10 సంవత్సరాల నుంచి లేడు కదా. సురేష్ షెట్కర్ అందరికి తెలుసు, కాంగ్రెస్ పార్టీ అందరికి తెలుసు, ఇంకా మరి మిగతా వాళ్ళకి కూడా అంటే 10 ఏళ్ళు అయింది కదా, లేడు కదా. లేకుండా కానీ టచ్ లో ఉంటాడు. ఇప్పుడు మీటింగ్ లకు వస్తాడా షబీర్ అలీ గారి దగ్గరికి, హైదరాబాద్ లో కూడా గాంధీ భవన్ కు. మా ప్రాంతంలో అయితే ఇప్పుడు పని నడుస్తుంది. ఇప్పుడు షబీర్ అలీ గారే ఫండ్స్ తీసుకొచ్చి రోడ్లు, చిన్న చిన్న రోడ్లన్నీ నెలలని నేపిస్తుంది. వాటర్ ఇంకా మాకు ఇంకా ఇబ్బంది ఏం లేదు. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు తక్కువ పడ్డాయి కాబట్టి చేసింది ఏంది, ఇక్కడ తానైతే చెవెళ్ళాలనేది ఇట్లా తినేది, ఇట్లా తింటే బుక్క కింద పడిపోయినట్టే. తానైతే చెవెళ్ళాలని అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కామారెడ్డిని ఫౌండేషన్ చేసిండు, ఫిబ్రవరి తీసుకొచ్చి. మళ్ళీ ఇక్కడ దాకా పెద్ద పెద్ద మల్లల గుట్ట దాకా కూడా నీళ్లు, గుంపల దాకా నీళ్ళు వచ్చినాయి. అక్కడికి గవర్నమెంట్ పోగానే ఇది చేసి ఇప్పుడు కాళేశ్వరం ప్రాంత చెవెలు తీసేసి కాళేశ్వరం కాళేశ్వరం పెట్టేసి మొత్తం వాటర్ అంతా కిందికి పోయి మళ్ళీ పంపులతో మీకు మళ్ళీ శ్రీరామ్ సాగర్ ఖర్చు ఎంత ఖర్చు వస్తుంది, ఎలక్ట్రిసిటీ ఖర్చు వస్తుంది. అదే డౌన్ కదా తీసుకుపోతే అయిపోతుంది. ఒక్క దగ్గర మీద పెట్టేసి తీసుకుపోతే అయిపోతుంది కదా. హైదరాబాద్ సురేష్ షెట్కర్ గెలుస్తుంది, నో డౌట్.